హనీ క్రిస్టిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మరి రాజశేఖర్, ఎమ్మెల్యే బూడ్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఉచిత ఇసుక పథకం అమలు సక్రమంగా జరగడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలో కౌలు రైతులకి సకాలంలో రుణాలు అందటం లేదని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. అక్రమ లేఅవుట్లు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. ప్రతి సమస్యల్ని పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గారు గుంటూరు ఇక్కడ ఉన్నారు, జేసీ బాపట్ల ఉన్నారు. గుంటూరే కాకుండా మొత్తం వరి బాపట్ల కూడా అత్యధిక శాతం ఉంది. జేసీ గారు మాట్లాడండి, వాళ్ళు ఇవ్వాల్సిన బీజీలు కానీ ఏమన్నా ఎందుకు ఆగింది ప్రభుత్వం ఇమీడియట్ గా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ లో కూడా తీసుకోవాలి. హనీ క్రిస్టిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మరి రాజశేఖర్, ఎమ్మెల్యే బూడ్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఉచిత ఇసుక పథకం అమలు సక్రమంగా జరగడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలో కౌలు రైతులకి సకాలంలో రుణాలు అందటం లేదని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. అక్రమ లేఅవుట్లు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. ప్రతి సమస్యల్ని పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గారు గుంటూరు ఇక్కడ ఉన్నారు, జేసీ బాపట్ల ఉన్నారు. గుంటూరే కాకుండా మొత్తం వరి బాపట్ల కూడా అత్యధిక శాతం ఉంది. జేసీ గారు మాట్లాడండి, వాళ్ళు ఇవ్వాల్సిన బీజీలు కానీ ఏమన్నా ఎందుకు ఆగింది ప్రభుత్వం ఇమీడియట్ గా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ లో కూడా